హాయ్ ఎవ్రీబడి, నమస్తే. ఇప్పుడు ఈ వీడియో వచ్చి మన రేపల్ల చావల నుంచి కృష్ణా జిల్లా ఉల్లిపాలెం బ్రిడ్జి దగ్గరికి ఒక కార్యక్రమానికి బయలుదేరుతున్నారు మన వాళ్ళు. ఇది కృష్ణానది బ్రిడ్జి అనమాట, రేపల్ల దగ్గర కృష్ణానది బ్రిడ్జి. ఈ వాటర్ కానీ ఇటు కానీ ప్రస్తుతానికి ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ఈ సైడ్ వ్యూస్ కానీ మనం ప్రజెంట్ వచ్చి ఈ రేపల బ్రిడ్జి అంటారనమాట. ఈ కృష్ణానది అంటే అటు కృష్ణా జిల్లాకి ఇటు బాపట్ల జిల్లాకి మధ్యలో ఉందన్నమాట. ఈ బ్రిడ్జి మీద మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ ఆటో ప్రయాణం చేస్తుంది. మన ఏరియా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కొత్త దానానికి ఏదైనా చూసేవాళ్ళు ఉంటారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ అందాలనేది కోనసీమ అందాల కంటే ఎవరు అందాలు వాళ్ళకి అక్కడ వీలవుతుంది. ఈ బ్రిడ్జి కూడా 3.5 కిలోమీటర్ వరకు ఉందని తెలిసింది నాకు కూడా. చాలా రీసెంట్గా ఇది హైవేకి ఇంక్లూడ్ చేస్తున్నారు దీన్ని. ఇటు వచ్చేసరికి ఇటు మన మోపుదేవి మచిలీపట్నం రూటు లేకపోతే అవినిగడ్డ రూట్కి వెళ్తున్నాం మనం. ప్రజెంట్ మన జర్నీ వచ్చేసరికి అవినిగడ్డ నుంచి ఉల్లిపాలెం బ్రిడ్జి అంటారంట. ఈ రూట్కి వెళ్తున్నాము. ఈ సైడ్ వ్యూస్ కానీ ఇది కానీ మన వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము. ఎవరన్నా వేరే ప్రదేశాల్లో ఉండేవాళ్ళు ఉంటే, అంటే ఇప్పుడు రాయలసీమ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అలాగే కర్ణాటక వాళ్ళు ఎవరన్నా కొత్తదనం వాళ్ళు మన ఏరియా కంటే అందరూ తెలుసు అనుకోండి. ఇది ఇక్కడ ఏరియా అందరూ తెలుసు కాబట్టి పెద్ద మనకి నార్మల్గా ఉండొచ్చు. కానీ కొత్తగా చూసే వాళ్ళకి ఇది బాగుంటుందని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ బ్రిడ్జి తరగట్లేదు, అంత దూరం తీసినా కానీ వెళ్తానే ఉంది. ప్రజెంట్ అయితే వాటర్ ఉంది. కృష్ణాది నుంచి కృష్ణా వాటర్ రన్నింగ్ అవుతున్నాయి కాబట్టి వాటర్ ఉంది. మొత్తం 3 కిలోమీటర్స్ వరకు ఉంది. 3.5 కిలోమీటర్స్ వరకు ఉంది ఈ బ్రిడ్జి వచ్చి. రేపల్ల నుంచి మళ్ళీ ఒకసారి చూద్దాం. రేపల్ల నుంచి కృష్ణా జిల్లాకి మోపుదేవి మధ్యలో ఉందన్నమాట ఈ బ్రిడ్జి. అంటే రేపల్ల వచ్చి బాపట్ల జిల్లా రేపల్ల టౌను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనమాట. ఇది అటు వచ్చి మనం 2 వార్డ్స్ కృష్ణా జిల్లాకి వెళ్తున్నాం అనమాట. మనం 2 వార్డ్స్ కృష్ణా జిల్లాకి వెళ్తున్నాం అనమాట. అంటే మన యాక్చువల్గా ఏంటంటే ఒక ఫంక్షన్కి బయలుదేరాము. ఫంక్షన్ బయలుదేరిలో బిట్వీన్లో మధ్యలో వచ్చి అందాలు కానీ కోనసీమ అనేది ఈ కోస్తా జిల్లాలు కానీ ఎట్లా ఉన్నాయి అనేది మన వీడియోలోని చూపిస్తున్నాము. ఎవరైనా సరే ఫస్ట్ సారి చూసేవాళ్ళు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మరొకసారి మన వీడియోలు పెడతానికి కూడా నాకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది, మీ ఎంకరేజ్ కూడా ఉంటుంది. అందాలు చూస్తారు, వేరే రాష్ట్రం వాళ్ళు కానీ వాళ్ళు కూడా చూస్తారు ఇట్లా ఉంటుందా ఈ రూట్ అనేది మనం కవర్ చేశాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి వచ్చేసాము. ఆ బ్రిడ్జి దాటిపోయిందనమాట. ఆ బ్రిడ్జి కంప్లీట్ ఫినిష్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఎంటర్ అయ్యాము కృష్ణా జిల్లాకి. ఇది కృష్ణా జిల్లా. ఇంతకుముందు అదేంది బాపట్ల జిల్లా ఇంతకుముందు గుంటూరు జిల్లాకి ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న అవినిగడ్డ రూట్గా ఉల్లిపాలెం బ్రిడ్జికి వెళ్ళిపోతున్నాం మనం. అంటే ఈ దారిలో వ్యూస్ అనమాట ఇవన్నీ. లోడ్ కంటే ట్రాఫిక్ కూడా ఒక నార్మల్గా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన వెనకాల ఆటో వచ్చేది కూడా మంది అనమాట. 3 ఆటోలు బయలుదేరుతున్నాయి ఫంక్షన్కి. మన ఫంక్షన్కి వెళ్ళే రూట్ వచ్చేసరికి ఉల్లిపాలెం బ్రిడ్జి అంటారనమాట. అక్కడ పల్లెటూరు ఉల్లిపాలెం, ఊరి పేరు ఉల్లిపాలెం. నాకు కూడా ఐడియా లేదు, అంటే చెబుతున్నాను. ఉల్లిపాలెం అంటారు. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాము? చావల గ్రామం నుంచి ఉల్లిపాలెం దాకా వెళ్తున్నాం. మనం ఎక్కడి నుంచి కవర్ చేసాము అంటే రేపల నుంచి, అంటే ఆ బ్రిడ్జి స్టార్ట్ అవుతుంది కాడి నుంచి కవర్ చేశాను అనమాట వీడియో స్టార్ట్ చేసిన కానీ ఉల్లిపాలెం బ్రిడ్జి వరకు వెళ్తున్నాం. రైట్ సైడ్న ఈ పొలాలు కానీ క్లైమేట్ కానీ కవర్ చేశాను. బ్యాక్ సైడ్ నుంచి ఈ ఆటో వచ్చేవాళ్ళు కూడా వచ్చినారు కదా. ఈ ఆటోలో ఇంకో ఆటో మధ్యలో ఈ 3 ఆటోలు పెట్టుకుని ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. ఈ ఫంక్షన్కి వెళ్ళే దారిలో మనకి ఈ రోడ్ సైడ్ వ్యూస్ కానీ బ్రిడ్జ్ కానీ ఇట్లా చిన్నవి కానీ వాతావరణానికి క్లైమేట్ ఎవరన్నా
అదర్ స్టేట్ వాళ్ళు కానీ అదర్ రాష్ట్రాల అదర్ డిస్టిక్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారని మరొకసారి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనకు కొత్త పాత కావచ్చు, కానీ బయట చూసే వాళ్ళకి ఇది కొత్తగానే ఉండొచ్చు కదా, ఎవరికన్నా ఉపయోగపడుతూ ఉంది. అందుకని ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే, ఇది బాగుంది అంతా, క్లైమేట్ కానీ క్లైమేట్ కానీ అంతా వాతావరణం కానీ అంత బాగుంది ప్రజెంట్కి. ఒకప్పుడు ఇది దివ్యం అంటారు. ఇది దివ్యం అంటే 1977 సంవత్సరంలో ఒకప్పుడు ఇక్కడ ఈ ఏరియా ప్రాంతాన్ని మొత్తాన్ని ఊళ్ళని చుట్టుముట్టుకుపోయినాయి అనమాట. మొత్తం చుట్టుపట్టుకుపోయినాయి. ఒక కట్టుబట్టలతో మిగిలారు. ఎంతమంది వేల మంది చచ్చిపోయారు అనమాట. అప్పుడు ఏరియా మొత్తం సముద్రం ఒక 2 తాడి చెట్లు ఎత్తున వచ్చేసి 1977 ఈ ఏరియా ప్రాంతం అంతా శవాల గుట్టగా తయారైంది. ఎక్కడ దాకా మచిలీపట్నం దాకా దాకా ఇటు రేపల చుట్టూ వరకు ఇటు ఒక 2 తాళ్ళు చెట్టు హైటు సముద్రం ఉప్పొంగిపోయింది అనమాట. అంటే ఇక్కడికి వచ్చి ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉన్నది సముద్రం వచ్చి ఇక్కడికి. ఆ అల్ల రేత్రిపూట ఆ గ్రామాలను చుట్టుపక్కల గ్రామాలను తీసిమంటారు అనమాట. ఇదంతా శవాల గుట్టలు అనమాట. ఇప్పుడు ఇట్లా ఉంది. దీన్ని కథలుగా చెప్పుకుని ఎంతో నష్టపోయి ఎంతో అభాగ్యులు ఎంతో పాపం 1977 సంవత్సరంలో వచ్చింది. అది మేబీ అక్టోబర్లో సంథింగ్ ఇది జరిగిందని దానివల్ల వచ్చినప్పుడు ఇచ్చారనుకోండి. అక్కడ ప్రజలు మొత్తం ఎంతమంది చనిపోతారు పాపం. గుడ్డు గోడ ఎన్ని లక్షలు నాయకులు కానీ సేవలు చేశారు. అంటే ఏరియాని నేను చూపిస్తాను దానికోసం. ఏరియా ఈ అవినిగడ్డ ఏరియా మీదుగా వెళ్తున్నాను. ఈ అవినిగడ్డ వాటర్లో 2 తాడు చెట్లు శవాలు అయితే పొలాల్లో ఇట్లా ఇదంతా స్టోరీ అవినిగడ్డ నుంచి రేపల నుంచి రైట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా బ్యాక్ సైడ్లో ఉన్నట్లు వరకు కవర్ చేశాను. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ పంపించాలంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే తెలుసుకొని చెప్పండి. అలా ఛానల్ వీడియో చూపిస్తున్నాడు. అలాగే ఆయన చూడు, పెద్ద ఆయన కూర్చున్నాడు పాపం. ముందు వెనకాల కూర్చున్నారు వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు ఊరు ఎవరైనా ఉంటే ఊరు పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని పెట్టాను. ఎట్లయితే వచ్చారండి ఫంక్షన్ దగ్గర కూర్చున్నాము. ఇది కూడా కవర్ చేసాము. ఇంకేదైనా దొరికితే వీడియోలు ఏదైనా దొరికితే పెడతాము. నవ్వుతున్నాడు చూడండి, ముందే వచ్చేసినట్టు ఉన్నారు వీళ్ళు. మనం కూడా ఇప్పుడే వచ్చేసాము. మరొకసారి థ్యాంక్స్ చెబుతున్నాను అందరికీ. బాయ్, వెల్కమ్ టు, ధన్యవాదాలు, బాయ్. పోతే ఈ వాటర్ కనబడుతున్నాయి కదా బ్యాక్ సైడ్, ఇది వచ్చి ఉల్లిపాలెం బ్రిడ్జి అంటారనమాట. అంటే ఈ ఉల్లిపాలెం బ్రిడ్జి అనేది మనకి రేపల్ల దగ్గర కింద దిగువన యాక్చువల్గా ఒక మనకి బ్రిడ్జి దాటాం కదా, పెనుమూడు రేవు బ్రిడ్జి అంటారు కదా. ఆ పెనుమూడు రేవు బ్రిడ్జి కింద నది అనేది 2 పాయలుగా చీలుతాయి అనమాట. 2 పాయలుగా చీల్చినప్పుడు ఒకటి అవినిగడ్డ రూటు ఇటు వెళ్ళిపోయింది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అనేది ఈ ఉల్లిపాయలు వెళ్ళి అక్కడ కలిసిద్ది అనమాట సముద్రంలో. ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టారు, అటో బ్రిడ్జి అనమాట. యాక్చువల్గా ఏంటంటే మన రొటీన్గా ఏంటంటే మనం ఆ టైపు ఈ బ్రిడ్జి దాటిన తర్వాత ఆ ఊరికి వెళ్ళాలి. అంటే ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు మేబీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ సైడ్ మచిలీపట్నం వెళ్ళి రౌండ్ తిరిగి రావాల్సి వచ్చేది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇటు అవినిగడ్డ వెళ్ళేసేసి ఈ బ్రిడ్జి మీదకి వెళ్తే ఈ నది దాటితే, చిన్న నది దాటితే అవతలకి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళేసి వచ్చేవాళ్ళు బంధువులు ఉంటారు కదా. ఇట్లా జరుగుతుందన్నమాట. వాయిస్ క్లియర్గా రాకపోతే కొంచెం అర్థం చేసుకోండి. మన దగ్గర స్పీకర్ లేదు కానీ దానికోసమని ఈ బ్రిడ్జిలు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక పోస్ట్ ఆటోలో వచ్చిన ఒక పెద్ద బ్రిడ్జి 3.5 కిలోమీటర్లు చూపించు. అది ఒక పాయ, ఇది ఒక పాయ. ఇట్లా ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి అర్థమైంది. బయట ఉండే వాళ్ళకి 2 పాయలకు కృష్ణా నది చీలిందనమాట. సముద్రం దగ్గరకు వచ్చే టైంలో ఒక 20 కిలోమీటర్లు ఉందనగా ఒక లెఫ్ట్ రైట్ చీలిందనమాట. ఒక పాయ వెళ్ళిపోయిందనమాట. అయితే దీన్ని ఉల్లిపాలెం బ్రిడ్జి అంటారు యాక్చువల్గా. అదేనా పెనుమూడు రేవు బ్రిడ్జి రేపల దగ్గరదే. అది ఇంతకుముందు క్రాస్ చేసాము, ఇప్పుడు క్రాస్ చేసాం అనమాట. దీన్ని ఈ అందాలనేది మన వీడియోలో బంధించాం అనమాట. టోటల్ ఫైనల్ వచ్చేతలకి ఓకే. ఈ ఏరియా వాళ్ళకి కొత్త కావచ్చు, ఈ ఏరియా వాళ్ళకి పాత కావచ్చు, కానీ కొత్త ఏరియా వాళ్ళకి చూసే వాళ్ళకి ఏదన్నా ఒక అద్భుతమో వాళ్ళకి సంతోషమో మనసు ఉల్లాసంగా అప్లోడ్ చేస్తాం. ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి వాచింగ్
అందరికీ నమస్కారం చెప్తున్నాను. ప్లీజ్ లైక్ షేర్ ఇట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసుకోండి, ఇది ఒక బ్రిడ్జ్ అనమాట, ఇది ఒక పాయ అనమాట. ఇందుకు ముందు ఫస్ట్ ఒక పాయ అనమాట. టోటల్ కృష్ణా వాటర్ అనేది సముద్రంలో కలిసినప్పుడు 2 పాయలుగా చీలుతాయి. ఒక 20 కిలోమీటర్లు ఉందనగా సముద్రం, 30 కిలోమీటర్లు ఉందనగా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. స్ట్రైట్ వెళ్ళిపోయింది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పాయ వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ అక్కడ మనం స్ట్రైట్ వెళ్ళిపోయి పాయ దాటి లెఫ్ట్ సైడ్ ఇట్లా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే చూసుకుంటామండి. ఇక ఇది వచ్చి ప్రజెంట్ వచ్చి మనం మరొక్కసారి అడ్రస్ చెబుతున్నాను. ఇప్పుడు వచ్చి బాపట్ల జిల్లా నుంచి కృష్ణా జిల్లాకి బయలుదేరాము. అంటే ఈ మధ్యలో విద్యలు కానీ కృష్ణా 2 పాయలు దాటామన్నమాట. క్రాస్ చేసామన్నమాట. 2 పాయలు క్రాస్ చేసి పబ్లిక్ ఇది ఒకటి రెండోది జనాలు నుంచున్నారు కదా. ఈ మా ఫాదర్ గారు, నాన్నగారు, మా నాన్నగారు కూడా ఆయనకి మనసు ఉత్సాహం వేసి ఆయన కూడా హోస్టల్ ఇచ్చాడు. ఇక చూడండి మా వాళ్ళందరూ, మా ఫాదర్ అండి ఈయన, మా నాన్నగారు, ఇట్లా వాళ్ళందరూ ఈ రెండో దానికి కూర్చున్నారు అనమాట. 3 ఆటోలుగా బయలుదేరి వెళ్ళారనమాట. ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి ప్లీజ్ లైక్ షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైతే ఈ ఏరియా వాళ్ళు చూడటానికి మిస్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు ఈ వీడియోని. ఆ ఏరియాలో కోస్తా రాయలసీమ, కోస్తా జిల్లాలో పర్యటనగా దిగువ ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి అనేది క్లైమేట్ చూస్తే తెలిసింది, వాతావరణం చూస్తే తెలిసిందని అప్లోడ్ చేశాను. ప్లీజ్ లైక్ షేర్ ఇట్ అండి. మనం ఒకసారి ఇక ఇది చూడు, ఎంత సముద్రం దగ్గరలోకి వెళ్ళిపోయాం అనమాట. దగ్గరలో ఉన్నాం, పక్కనే ఎంతో 10 కిలోమీటర్లు తిప్పి కొడితే ఒక ఆలోచన లాక్ వెళ్ళిపోయింది మొత్తం. ఆ ఏరియాలో అట్లా ఉన్నారనమాట. ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము మనం. ఒకప్పుడు చెప్పా కదా 1977లో 1977లో టైము బాగా మంచి వరద వచ్చేసి మొత్తం సముద్రం పొంగేసి ఊళ్ళో కొట్టిపోయినాయి అనమాట. ఇవన్నీ అది ఏరియా అనమాట. ఆ ఏరియాలో ఉన్నాం అనమాట ఈ వీడియో వచ్చి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్, షేర్ ఇట్. థ్యాంక్ యూ. లైక్ ఇట్, షేర్ ఇట్.